సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు రియల్ హీరో కావాలని అనుకుంటున్నారా? మీ ఫ్యామిలీకి మీరు కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నారా? వారాంతంలో అయినా ఒకరోజు ఫ్యామిలీతో గడుపుతున్నారంటే రోజు రోజుకు ఈ యాంత్రికమైన జీవితంలో కుటుంబాన్ని గడిపే రోజు రోజు తగ్గిపోయినాయి. ఎందుకంటే భార్య ఉద్యోగం, భర్త ఉద్యోగం, పిల్లలతో సంబంధం లేకపోవటం, విపరీతమైన మానసిక ఒత్తిడిలు ఒకవైపు. అదే సమయంలో కనీసం వీకెండ్స్లో అయినా శనివారం ఆదివారం అయినా చేస్తున్నారంటే చేయలేకపోతున్నాను. WHO నివేదిక ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ఈ యొక్క ఒత్తిడి వల్ల కనీసం ఫ్యామిలీకి సమయం కేటాయించకపోవడం వల్ల 60% మంది తీవ్ర పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు, భావోద్వేగానికి గురవుతున్నారు, భార్యాభర్తల మధ్య విభేదాలు కలుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? మీరు నిజంగా హీరో అనిపించుకున్నారా? ఫ్యామిలీ స్టార్ అనిపించుకోవాలంటే కనీసం ఒక్క రోజైనా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని WHO చెప్తుంది. ఆస్ట్రేలియన్ హెల్త్ సెంటర్ కూడా నివేదికలో చెప్పింది. మీరు కనుక వీకెండ్స్లో శని ఆదివారాలు ఒకరోజు కంప్లీట్గా ఫోన్లన్నీ పక్కన పెట్టేసేసి, ఎందుకంటే ఈరోజు భర్త చేతిలో ఫోను, భార్య చేతిలో ఫోను, తర్వాత బిడ్డల చేతిలో ఫోను, అందరి చేతిలో ఫోను, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఫోన్లతోనే గడుపుతున్నాం తప్పితే మనం ఫ్యామిలీ కంటే ఫోన్లతో గడుపుతున్నాం. కానీ ఒక్కరోజైనా ఫోన్ అన్ని పక్కన పెట్టేసేసి ఫ్యామిలీతో సరదాగా అది ఫామ్ హౌస్కా, లేకపోతే సినిమాకా, లేకపోతే పార్క్గా, లేకపోతే మన వివాహ కార్యక్రమాలకా, కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే భర్త ఒక్కలే కాదు, భార్యకు కూడా అదే బాధ్యత ఉంది. ఇరువురి మధ్య ఈ హైరార్కీ అనేది అది మంచి పద్ధతి కాదు. నేనే గొప్ప, నేనే గొప్ప అనేది ఎప్పుడూ ఉండకూడదు. అతనికి భర్తకి భార్య, అత్తగారు ఎంత ముఖ్యమో తన కుటుంబం కూడా అంతే ముఖ్యం. అంతా కూడా కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే వసుదైక కుటుంబం మన సంస్కృతి సాంప్రదాయాలు, మన కుటుంబ విలువల గురించి ప్రపంచం మెచ్చుకుంటున్న ఈ సందర్భంలో మనం ఫ్యామిలీకి స్పెండ్ చేయాల్సిన సమయం ఆసనమైంది. ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రేలియన్ నివేదికలో కూడా ఏం చెప్పారంటే కనీసం మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే వీకెండ్స్లో అయినా 35 నుంచి 45% మీకు మానసిక ఒత్తిడిలు మొత్తం క్లియర్ అయిపోయి హ్యాపీగా ఉంటారని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలా. భార్యాభర్త అంటే వివాహం అయిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ లైఫ్ 60 to 80 years మీతో గడుపుదామని చెప్పి భార్య ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. అదేవిధంగా భర్త కూడా తన కుటుంబంతో, కుటుంబ విలువల కోసం ఎంతైనా భార్య కోసం, బిడ్డల కోసం త్యాగాలు చేయడానికి సిద్ధపడతాడు భర్త. మరి ఆ విధంగా ఒకరికొకరు మెలిసి ఉండాల్సిన సమయం, కుటుంబ విలువలు తెలుసుకోవాల్సిన సమయం ఆసనమైనది. ఎందుకంటే కుటుంబం కంటే ముఖ్యం కాదు. స్వామి వివేకానంద ఏం చెప్తాడు? ముందు నీ కుటుంబాన్ని ప్రేమించు, తర్వాత ఈ దేశాన్ని ప్రేమించమంటాడు. ఈ దేశం నాకేమిచ్చిందని కదా, ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం, మన కుటుంబాన్ని మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. WHO నివేదికలు, ఆస్ట్రేలియన్ హెల్త్ సెంటర్స్ నివేదికలే కాకుండా మన మానసిక ఒత్తిళ్లు పక్కన పెట్టి మనం తీవ్ర మానసిక ఒత్తిడి తొలగించుకోవాలంటే ఇక అంటే ఒకటి, మన కుటుంబ విలువలు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన సాంస్కృతిక సాంప్రదాయాలు ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మనం కుటుంబానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేది కూడా ప్రతి ఒక్కరు ఆత్మపరిశీలన చేసుకోవాలా. అదేవిధంగా ఎవరికి ఎవరు ఎక్కువ కాదు, ఒకరికొకరు హీరో, నేను హీరోయిన్ అన్నట్టుగానే కుటుంబాన్ని నేనే బాస్ అనే విధంగానే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ఎటువంటి తారతమ్యాలు లేకుండా ముందు కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత భార్యాభర్తలు ఇద్దరిది ఉంటుంది. అదే సమయంలో ఇతరులతో కంపారిజన్ చేసుకోవటం అనేది కూడా మంచి పద్ధతి కాదు. కంపారిజన్ ఈజ్ మోస్ట్ వర్స్ట్ ఎనిమీ ఇన్ ద వరల్డ్. ఇక్కడే అనేక మంది మధ్య విభేదాలు తలెత్తున్నాయి. నేనే గొప్ప అనుకోవటం, లేకపోతే వాళ్ళేదో ఇల్లు కొనుక్కున్నారు, విల్లాలు కొనుక్కున్నారు, డబుల్ బెడ్రూమ్ కొనుక్కున్నారు, ట్రిపుల్ బెడ్రూమ్ కొనుక్కున్నారు, మాకెందుకు కొనరని చెప్పి అక్కడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు, కొన్ని అవకాశం వచ్చినప్పుడు భర్త భార్యలు ఇద్దరూ కలిసి ఆ షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఇది లేకుండా ఒకరికొకరు పొరపచ్చాలు లేకుండా ముందుకెళ్ళాలి. ఎవరు బాసీజు కాదు ఇక్కడ, అందరూ ఒకటే. కుటుంబం విలువలు భారతదేశం అన్ని దేశానికంటే భారతదేశంలో కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అది కాపాడుకోవాల్సిన బాధ్యత కుటుంబంలో పెద్దలకి ఉంటుంది. అదేవిధంగా బిడ్డలకి తన ద్వారా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఈరోజు చాలా షార్ప్గా ఉంటున్నారు. కాబట్టి బిడ్డలను కూడా ఎటువంటి మనసు ఒత్తిడి లేకుండా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. భార్య భర్తతో కలిసి కుటుంబ కార్యకలాపాలు కానీ వివాహాది కార్యక్రమాలకు కూడా వెళ్తూ ఉండాలా. తర్వాత బిడ్డలను తీసుకుని వెళ్ళి బిడ్డలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. వాళ్ళ కోరికలు కూడా తెలుసుకొని మనం మనం మన మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఇది వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళు ఏ రంగంలో నైపుణ్యత ఉన్నారు అనేది పసిగట్టి
వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అన్నీ కూడా నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. అదేవిధంగా పెద్దలతో టైం స్పెండ్ చేయాలా. వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది ఉంటే ఆరోగ్య సమస్యలున్నాయి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలా. తర్వాత వాళ్ళకి ఇబ్బంది ఉంటే హాస్పిటల్‌కెళ్ళి హెల్త్ చెకప్ చేపియటం ఇయన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటది. కాబట్టి రోజు రోజుకి కుటుంబ విలువలు తగ్గిపోతా ఉన్నాయి. ఈ మధ్య మహిళల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి పురుషుల కంటే. మహిళలు పెళ్లిళ్ళు చేసుకుని 6 నెలలకే భర్తలను చంపేసేయటం. హనీమూన్ పేరుతో ఎళ్లి ప్రియుడితో చంపేయటం. ట్రాకింగ్ పెట్టి వెహికల్‌కి ఆహ్, సుఫారీ ఇచ్చి భర్తను చంపేయటం. ఇలాంటి కేసులు ఎందుకు విష సంస్కృతి ఎక్కువగా ఈ సీరియల్ ప్రభావమా? లేపోతే వెబ్ సీరియల్ ప్రభావమా? సినిమాల ప్రభావమా? అనేది తెలియట్లా. ఇది కూడా ఒకసారి కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఆడవాళ్ళు కల్పిస్తున్నారనేది మనం ఈ ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్ అనేది అది కూడా పోవాలి. కాబట్టి ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు. అందరూ సమానులే. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటే కుటుంబం సరదాగా ఉంటుందనేది నా అభిప్రాయం.